హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి త్రిపుల్ 7. ఈరోజైతే ఆడపిల్లలు ఉన్న తల్లులకైతే ఇది చక్కగా ఉపయోగపడుతుందండి. అంత మంచి చిట్కా మీకు కొందరికి తెలిసి ఉండొచ్చు, మరి కొందరికి తెలియకపోయి ఉండొచ్చు అండి. తెలియని వారి కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా అయితే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇది చాలా యూజ్ అవుతుందండి. ఎస్పెషల్లీ నేనైతే యూజ్ చేసే మీకైతే చూపిస్తున్నాను. ఈ ఒక్క పౌడర్ వల్ల మనకున్న సమస్యకి చక్కటి పరిష్కారం అయితే దొరుకుతుందండి. ఇంతకు ఆ పౌడర్ ఏంటిది అనుకుంటున్నారా? వీడియోలో అయితే నేనైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎంతోమంది అయితే ఆడపిల్లలు ఉన్న తల్లులు అయితే ఇది చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఫేస్ చేశానండి. ఆడపిల్లలు ఉన్న తల్లులేనా మగపిల్లలకు రావా అని మాత్రం అనుకోవద్దు, వాళ్ళకు కూడా వస్తాయి. కాకపోతే ఆడపిల్లలకి ఇంకెక్కువగా ఉంటాయి. ఇంతకు ఆ సమస్య ఏంటిది అనుకుంటున్నారా? నెత్తిలో పేళ్ళండి. ఆ పేళ్ళు ఉండడం వలన నెత్తంతా గోక్కోవడము, అసలు నిద్ర పట్టకపోవడం, పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారండి కొందరు పిల్లలైతే. అందులో ఎస్పెషల్లీ నా కూతురు కూడా అండి. ఒక్క పెయిన్ ఉన్నా కానీ ఒకటే తలంతా గోక్కుంటా ఉంటుంది. ఆ గోక్కోవడం వలన చుండు కూడా స్టార్ట్ అవుతుందండి. ఈ సమస్యతో అయితే నేను చాలా రోజుల నుంచి అయితే బాధపడుతున్నాను. అసలు ఏం చేయాలో తెలియక ఎన్నో ప్రయోగాలు అయితే చేశానండి. షాంపూ కూడా యూజ్ చేశాను. షాంపూ వల్ల కూడా అంతగా నాకైతే యూజ్ అయితే అనిపించలేదు. అందులో ఏమేమో కెమికల్స్ అయితే కలుస్తూనే ఉంటాయండి. దానివల్ల నెత్తి ఊడిపోవడం, ఇంకా ఎక్కువ సమస్యనైతే ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా మనము చేసి ఒక 3-4 టైమ్స్ ఇలా యూజ్ చేసామంటే మనకు నెత్తిలో ఒక్క పెయిను, ఈడితే అనేది లేకుండా అయితే నీట్‌గా ఉంటుందండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేను యూజ్ చేసి దాని నుండి నేను రిజల్ట్ అయితే పొందానండి. అందుకనే మీకైతే చూపిస్తున్నాను. ఊరికే అయితే నేను యూజ్ చేయకుండా అయితే మీకైతే ఎప్పుడైతే చెయ్యనో నాకు అంతో ఇంతో లాభం అయితే ఉంది దీనివల్ల. అందుకనే మీకు ఒకసారి అయితే చూపిద్దామని చెప్పేసి వీడియో చేసి పెడదామని అయితే వీడియో అయితే పెడుతున్నాను. దానికోసం అయితే ఒక ఆయిల్ డబ్బా ఉంటుంది కదండీ. అంటే మనకు పారాషూట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితేనే దీనికి మంచిగా పనిచేస్తుందండి. అందుకనే కోకోనట్ ఆయిల్‌ని అయితే పారాషూట్ అయితేనే ప్యూర్‌గా అనిపిస్తూ ఉంటుందండి నాకు. వేరేది ఏది తీసుకున్నా గానీ అంతగా నాకైతే నచ్చదు. అందుకనే ఒక డబ్బా మొత్తం తీసేసుకున్నానండి. చిన్న డబ్బీనే. అందులో ఆ తర్వాత అయితే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండీ. వాటినైతే నీట్‌గా పౌడర్‌లాగా దంచి అంటే మొత్తము పొడిలాగా చేసేసుకొని ఒక డబ్బాలో అయితే వేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకున్నాను. డైరెక్ట్‌గా వేడి చేసుకోవచ్చండి ఈ నూనెని. కానీ అలా చేస్తే మాత్రం అంత రిజల్ట్ అయితే అనిపియలేదు నాకు. అందుకనే ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లో నేనైతే ఇది చేస్తున్నాను. అది బాయిల్ అయిన తర్వాత ఈ నూనె పోసిన గిన్నె ఉంది కదా, దాని మీద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ అయితే ఎక్కువసేపు అయితే మనకు ఉంచాల్సిన అవసరం అయితే లేదు. అందులో ఉన్న హీట్ ఉంటుంది కదండీ, బాయిల్ అయిపోయినాయి కదా, ఆ హీట్ అయితే సరిపోతుంది మనకి. ఆయిల్ అయితే ఊరికే హీట్ ఎక్కుతుందండి, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. హీట్ ఎక్కిన తర్వాత అంటే వేడైపోయిన తర్వాత ఒక 5 మినిట్స్‌లో మనకైతే వేడైపోతుందండి. అంటే మనకు స్లోగా వేడవ్వాలండి. ఒక్కసారే మంట పెట్టేసేసుకొని ఆ తర్వాత ఎక్కువగా వేడి కాగానే మళ్ళీ ఆఫ్ చేయడం అలాంటివైతే చేయొద్దు. ఇలా స్లోగా వేడిగా చేసుకోవాలి నూనెని. ఆ తర్వాత మనము ముందుగా ఆ కర్పూరాన్ని అయితే కొంచెము దంచి అంటే పౌడర్‌లాగా చేసి పెట్టుకోవాలి మెత్తగా. చేసి పెట్టుకున్న దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కరిగేంత వరకు అయితే కలుపుకుంటూ ఉండాలండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు అయితే 2 టేబుల్ స్పూన్ కాదండి, చిన్న నేను వేసే స్పూన్ ఉంది కదా, దాంతోటైతే 2 వేసుకున్నాను ఒక డబ్బీకి. అది చిన్నగానే ఉంటుంది స్పూను. మీకైతే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే పడుతుండొచ్చు. నేను ఎక్కువగా ఎప్పుడైతే అదే యూజ్ చేస్తూ ఉంటానండి. అందువల్ల నేను దాంతోటే వేసుకుంటూ ఉంటాను. కొంచెం కొంచెంగా వేసుకొని కరిగిన తర్వాత మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బీలో అయితే వేసి పెట్టుకోండి. ఇది మనము నైట్ పడుకునేటప్పుడు పడుకుని మళ్ళీ మార్నింగ్ లేసి స్నానం చేసి ఆ పచ్చి మీద ఉన్నప్పుడే మనం అంటే పెండ్ల దువ్వెనలు ఉంటాయి కదండి, వాటితోటి దువ్వినా కానీ మనకు అవి చనిపోయి మొత్తం రాలిపోతాయండి. లేదంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ ముందు పెట్టుకొని తలస్నానం చేసుకున్నా కానీ మనకి ఆ పెయిన్లు అనేటివి రాలిపోతూ ఉంటాయండి. ఇలా ఒక్కసారి చేయంగానే అయితే అంత మంచిగా రిజల్ట్ అయితే ఏమి ఉండదు. ఒక 3-4 టైమ్స్ అయితే చేయండి. అప్పుడే మనకి పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి పేన్లు అనేటివి. ఈ పేన్ల వలన నెత్తంతా గోకి చుండ్రు కూడా ఎక్కువగా ఉంటుందండి. ఈ చుండ్రు కూడా వెళ్ళిపోతుందండి దీన్ని వేయడం వలన. మనకి కర్పూరం అనేది అంత బాగా పనిచేస్తుంది. కర్పూరంలో ముద్ద కర్పూరం వేసి ఇలా పొడి చేసేసుకొని దాన్నైతే యూజ్ చేసుకొని 2 ఇంగ్రీడియంట్స్ తోటి తక్కువ టైంలో మన నెత్తిలో ఉన్న పెయిన్లను అన్నిటికీ పరిష్కారానికైతే ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నేను యూజ్ చేసే మీకైతే చెప్తున్నానండి. నేను యూజ్ చేయకుండా అయితే ఏది చెయ్యను. నాకెందుకంటే ఒకరు చెప్పినా కానీ నేను యూజ్ చేయాలి, నాకు అనిపిస్తుందా అది అందులో కరెక్ట్ రిజల్ట్ ఉంది అనుకుంటేనే చేస్తానండి. దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇందులో కెమికల్ ఫ్రీ ఉంటుంది కనుక మనకి ఏ బాధ ఉండదండి. నీట్గా ఎవరైనా పెట్టుకోవచ్చు. మనకి ఆ పారాషూట్ ఆయిల్లోనే మనమైతే నార్మల్గా అయితే అదే కోకోనట్ ఆయిల్ అయితే నేనైతే యూజ్ చేస్తూ ఉంటాను ఎక్కువగా అయితే. అందులో ఇది వేసేసి వేడి చేసి మంచిగా ఒక డబ్బీలో వేసి పెట్టుకున్నామంటే మనకు 4-5 అంటే 4 టైమ్స్ 5 టైమ్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను పెట్టుకుంటూ ఉంటాను, మా పాపకు కూడా పెడుతూ ఉంటానండి.
పెయిన్ల వలన చాలా డిస్టర్బ్గా అనిపిస్తూ ఉంటుంది. మనం ఏదైనా పని చేసుకునేటప్పుడు గోకడము, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా గోకితే కూడా మనము నెత్తంతా గోక్కుంటా ఉంటే చిదిరించుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక రకంగా ఉంటుందండి ఆ ఫీలింగ్ అనేది. అందుకనే మా పాపకైతే అసలే ఇష్టం ఉండదు అలా చేయడం అంటే. అందుకని తన కోసం అయితే ఇవన్నీ చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. తనకైతే ఇప్పుడైతే ఏమీ లేవు పెయిన్లు అయితే. నా నెత్తిలో కూడా ఏమీ లేవండి. ఎప్పుడన్నా నాకు అసలు నెత్తిలో ఎక్కువగా అయితే పెయిన్లు అయితే ఉండవు. ఎప్పుడన్నా పడిందంటే ఎమ్మటే నేను దాని పని పడుతూనే ఉంటాను. ఇలా అయితే రిమూవ్ అయితే చేసుకున్నామండి మేము. అది చేసినప్పుడు వీడియోనండి ఇది. నేను నా రిజల్ట్ ఎలా ఉందని చూసిన తర్వాత మీకైతే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఈ డబ్బీలలో ఒక చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదండి మనకి మార్కెట్లలో అయితే. ఇవి 10 రూపీసో 15 రూపీసో ఉంటుందండి ఈ బాక్స్ అనేది. నేనైతే అది తీసుకొచ్చుకొని అందులో అయితే పోసి పెట్టుకున్నాను. ఇది నాకైతే 4 టైమ్స్ 5 టైమ్స్కి అయితే వరకు అయితే వచ్చింది. మళ్ళీ మనం పెట్టుకునేటప్పుడు హీట్ చేసుకోవాలనుకుంటే కొంచెం గోరెచ్చగా చేసుకొని అయితే పెట్టుకోండి. లేదంటే అలా అయినా డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి. నెత్తికి పాయ తీస్తూ అప్లై చేసుకుంటేనే మనకి పెయిన్లు అనేటివి మన జుట్టుకున్న హెయిర్కి పట్టుకున్న ఈర్దులు ఉంటాయి కదండి, వాటిని ఈర్దే అని అంటామండి మా సైడ్ అయితే. ఇంకా మీరు ఎట్లా అంటారో నాకు తెలియదు. పెయిన్ నుండి వచ్చిన గుడ్డు ఉంటుంది కదా, దాన్ని అయితే ఈర్దే అంటాం మేము. అది కూడా పట్టుకొని ఉంటుంది. అది కూడా రాలిపోతుందండి అది పెట్టుకోవడం వలన. ఇది నాకు ఒక 1 మంత్ వరకు అదే స్టోర్ అయితే ఉంటుందండి. అంటే రెగ్యులర్గా ఎమ్మటెమ్మటే ఏమైతే పెట్టానో, ఈరోజు పెట్టినంటే ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ తల స్నానం చేసినప్పుడు పెట్టుకొని మళ్ళీ తల స్నానం చేయడం అలా అయితే చేస్తూ ఉంటాను. నెత్తికైతే ఒకసారి అయితే పెట్టుకొని అయితే చూపిస్తున్నాను చూడండి. నేనే పెట్టుకుంటున్నానండి. ఇక మా పాప అయితే పెట్టుకొని వీడియోకి అయితే రాదు, తనకు అసలే ఇష్టం ఉండదు. ఇలా అయితే నెత్తినంతా మనము ఫస్ట్ అయితే నెత్తి అయితే నీట్గా క్లీన్ చేసుకోండి. ముందు రోజు ఒకసారి తల స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఒకరోజు నైటే పెట్టుకొని మార్నింగ్ లేచేసి తలస్నానం చేసుకున్నారంటే అందులో ఉన్నాయన్నీ రాలిపోతూ ఉంటాయి, చనిపోతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాలిపోయి కనబడుతూ ఉంటాయి. ఒక్కసారి పెట్టుకోగానే రిజల్ట్ అయితే అంత 100% అయితే ఉండదండి. ఒక 3-4 టైమ్స్ అయితే ఇలా అయితే పెట్టి ట్రై చేయండి. దీన్ని పెట్టుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. తప్పకుండా అయితే నచ్చితే మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంతేనండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తాను.